క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలండి. ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? మన వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం, లూకాసు సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజుని తిని వాక్యానుసారం నడిచే భాగ్యం ఇచ్చేయండి తండ్రి. అయ్యా వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా తండ్రి మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం ఇచ్చేయండి తండ్రి. అయ్యా కోడికి ముగిసేంత వరకు ఎటువంటి అల్లర్లు ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్క విషయంలో మీరే ముందు నడిపిస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. యెహోవా తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టారు. ఈ రోజున చాలా మంది బాప్తిస్మాలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏం లేదంటే మారు మనసు లేదు. మారు మనసు లేకుంటే ఏం చేస్తున్నారు? బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. అలా తీసుకోవటం వలన వాని క్రియలు ఏవి కూడా మారట్లా. ఆలోచనలు కానీ, క్రియలు కానీ, పద్ధతులు కానీ ఏది మార్చుకోవట్లా. మారట్లేదంటే మారు మనసు లేదు. మనం ఇక్కడ చూస్తే ముందుగా అంశం పాఠం పేరు రాసుకున్నామా. నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు ఒప్పుకోవలసినవి, విడిచిపెట్టవలసినవి. నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు ఒప్పుకోవలసినవి, విడిచిపెట్టవలసినవి. నువ్వు వెయ్యి ఒప్పుకోవాలి, వేటిని విడిచిపెట్టాలి. ఇక మనం చూస్తే లూకాసు సువార్త 23వ అధ్యాయం 42-43వ వచనంలో ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చెబుతున్నారంటే, ఇక్కడ ఆయనను చూచి యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అనెను. ఎవరు? శిలువ మీద ఉన్న దొంగ. ఆయన ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకో. అసలు శిలువకి ఎందుకు ఎక్కిండు దొంగ? ఎందుకు వేశారు? తప్పు చేసిండు కాబట్టి, దొంగతనం చేసిండు కాబట్టి ఆ దొంగని ఏం చేశారు? దొంగ. తప్పు చేసినోడు ఏమంట? దొంగతనం చేసిండు కాబట్టి దొంగ అన్నారు. అందుకనే శిలువకి ఎక్కిండు. ఆ శిలువ మీదకి ఎప్పుడో ఎక్కిండో అక్కడ మధ్యలో ఎవరు ఉంచారు? యేసుక్రీస్తు ప్రభువారిని. మరి ఆయన ఏ తప్పు చేయలా. వెంటనే ఈ తప్పు చేయకుండా నీతిగా ఆ పరిశుద్ధుడిగా ఉన్న క్రీస్తుని చూడంగానే ఆయనలో ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. చేసిన తప్పు ప్రతి ఒక్కటి కూడా ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి అని ఆలోచన వచ్చి పశ్చాత్తాపం అతనికి కలిగి వెంటనే అతను ఏం పొందిండు? రక్షణ, మారు మనసు పొంది. అప్పుడు చెబుతాడు యేసు, నన్ను జ్ఞాపకము చేసుకో అని చెబుతాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆ
యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే ఏమన్నాడు? అందుకాయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశుల ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో ఉంటావు అని చెప్తాడు. ఆయనతో ఉండాలంటే ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగా ఉండాలి. నీ ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఒప్పుకోవాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఒప్పుకోవలసినవి నీ పాపాలు. ఏంటవి? నీ పాపాలు ఒప్పుకోవాలి. అవి రహస్య పాపాలైనా, అవి ఏదైనా కానీ నువ్వు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని వాటిని నువ్వు విడిచిపెట్టి నీవు పరిశుద్ధుడుగా ప్రభువులో ఉండాలి. నేను పాపాలేమి ఒప్పుకోను, నేను చేసింది ఏవి ఒప్పుకోను, నేను ఇలాగే ఉంటానని అనుకొని నువ్వు నూతన సంవత్సరంలోకి వెళ్ళినా ప్రయోజనం లేదు. దేవుడు నీకు మరలా సంవత్సరం తర్వాత సంవత్సరం నీకు ఇస్తున్నాడు. ఎందుకనంటే నువ్వు, దేవుడు ఎందుకు ఇస్తానంటే నువ్వు ఎక్కడైనా మారుతావని. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మీకు ఒక విషయం చెబుతా. చాలా మందికి చెప్పే సమాధానం ఏంటంటే, ఎవరైనా చనిపోతే ఏమంటారంటే, ఇక్కడ రెండు విషయాలు చెబుతారు. అయ్యో చాలా మంచోడే, ఎంత మంచోడు, దేవుడు అప్పుడే తీసుకున్నాడా అంట. మంచివాడే తీసుకోవాలి. ఎందుకంటే మంచివాడు కాబట్టి చనిపోతే ఏమంటాడు? క్రీస్తుతో. అదే చెడ్డోడు చనిపోతే, తప్పు చేస్తూ తిరిగి చనిపోతే యాడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అది క్రీస్తుకి ఇష్టం లేదు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చారు. నువ్వు అలా చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు కదా. నువ్వు నీ పాపాలు ఒప్పుకోకుండా నీ పాపంలోనే నువ్వు చనిపోతే ఆయన సంతోషం. దేవుడు, మరి దేవుడికి ఎందుకు సంతోషం లేదు నువ్వు అలా చనిపోవడం అంటే? తన పోలికతో ఏం చేసిండు? నరుణ్ణి చేసిండు. అందరినీ కూడా దేవుని పోలికతో చేసిండు. మరి ఆయన పరలోకంలో ఉండి నువ్వు నరకంలో కాదుంటే ఆయనకు సంతోషం ఉండిద్దా? దేవుడు అంట, నరకం ఇదైతే నువ్వు అలా కాలు అలా పెట్టి, ఒక కాలు ఏమో ఇటు, ఒక కాలు అలా ఉన్నాక కూడా ఏం చేస్తారో అవకాశం ఇస్తారు మారడానికి. నువ్వు ఇంకా తెలుసుకోకుండా అదే పాపంలోని అదే జీవితంలోని జీవిస్తే ఆయన ఏం చేస్తారు? ఇక నీకు అవకాశాలు ఇస్తారు, ఇవ్వకుండా ఉండడు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తారు. ఎందుకంటే నువ్వు మారడానికి. ఏమని చెప్తారంటే, ప్రతి ఒక్కరు కూడా మీ పాపాలు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఏ ఒక్కటి కూడా కప్పుకోకూడదు. ఇప్పుడు ఇలా చదవబడిన ఆ పాఠంలో మనం చూస్తే, యోనా గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే, అక్కడ వారందరూ కూడా ఎవరు? నినెవే పట్టణం వారు తమ జీవితాలు ఎలా ఉన్నాయి? భయంకరమైన జీవితాలు. మరి అలాంటి వారందరూ కూడా మారాలి అని అక్కడికి ఒక ప్రవక్తనే పంపించిన తర్వాత ముందు దేవుడు ఏమనుకుంటే, వీడు మారకపోతే మొత్తాన్ని కూడా తీసేద్దాం. కానీ ఇచ్చిన మాట దేవుడు ఏం చేసుకున్నా? ఎందుకని అంటే వారందరూ కూడా ఏం చేశారు? పశ్చాత్తపడి తమ చెడు నడతలను విడిచిపెట్టి మార్చుకున్నారు. యోనా ప్రకటన విని మీరు మారకపోతే అయిపోతారని చెప్తే మొత్తం కూడా ఏమయ్యారు? రాజులేంటి, మొత్తం అందరూ కూడా మారారు. ఈ రోజున ఎంత చెప్పినా నువ్వు వినట్లేదంటే, ఎంత చెప్పినా
నువ్వు నీ భయంకరమైన స్థితిలో ఉన్నావంటే నీకు ఉంది ప్రమాదం ఉంచి ఉంది. ఇక్కడ పట్టణం అంతా కూడా వాళ్ళందరూ కూడా మార్చుకున్నారు. వారు ఏమయ్యారు? మార్చుకున్నారు. కాబట్టి వారు మొత్తం కూడా రక్షణలోకి వచ్చారు. మేము చేసేది ఇది తప్పు, ఇలాంటి క్రియలు మేము చేయకూడదు, దేవునికి విరోధమైన క్రియలు మేము చేయకూడదు అని వారు తెలుసుకున్నారు. నువ్వు గడిచిన కాలంలోని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించేవేమో వదిలేసి అదే విషయం చెబుతున్నారు. మనం ఇంకా ముందుకెళ్తే పేతురు గారు రాసిన మూల పత్రిక చూడండి. నువ్వు గడిచిన కాలంలో నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నావంటే మరి ఇంకా నువ్వు నూతన సంవత్సరంలోనికి వెళుతూ నువ్వు ఇంకా అదే స్థితిలో నువ్వు జీవిస్తుంటే ఒకసారి ఆలోచించు. నువ్వు గడిచిన కాలంలో నువ్వు ఎలా ఉన్నావంటే పేతురు గారు రాసిన మూల పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. చాలిక గతించిన కాలం చాలు. గతించిన కాలంలో నువ్వు ఎలా ఉన్నావు? పోకిరి చేష్టలు, తర్వాత దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, ఇవన్నీ చేస్తూ నువ్వు నడుస్తావు. ఇక చాలు, ఇవన్నీ చేసావుగా, ఇక వదిలేయి అని చెబుతున్నారు దేవుడు. గడిచిన కాలం చాలు. ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొంది నీవు దేవుని సొంత రక్షకునిగా, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు గడిచిన కాలంలో ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ వదిలేసి నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దుఃఖపడి ఏడ్చుకుంటే ఉండవల్ల, సంతోషపడవండు. కానీ ప్రసంగి గ్రంథంలో చెబుతారు 11వ అధ్యాయంలో, యవనుడా ఆ విషయం చదవండి, చదివితే బాగుంది. సామెతలు ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పులను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పులను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. నీ ఇష్టానుసారంగా ముందు, నీ ఆలోచన ప్రకారం, నీ హృదయం చెప్పినట్టు నువ్వు నీ ఇష్టానుసారంగా ఉండు, తర్వాత గుర్తు పెట్టుకో, దేవుడు నువ్వు చేసే క్రియలన్నిటిని బట్టి కూడా ఏం చేస్తాడట? తీర్పులోనికి తీసుకొస్తాడు. నువ్వు నీ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి కూడా లెక్క చెప్పాలి. నీ దేహం నీది అనుకుంటున్నావా? అది నీది కాదు, అది ఎవరిది? దేవుని. అందరినీ కూడా మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిపడి ఉన్నప్పుడు మనందరినీ కూడా క్రీస్తు కొనుక్కున్నారు. మనందరినీ కలవరి శిలువలో మనందరినీ కొనుక్కున్నారు. మరి నీ దేహంతో నీ ఇష్టానుసారంగా నేను చేస్తా, తాగుతా, తిరుగుతా, ఎలా పడితే అలా ఉంటానంటే ఊకుంటాడు అనుకున్నావేంటి? ఊగాడు. మొత్తం కూడా ఎక్కడికి వస్తుంది? తీర్పులోకి వస్తుంది. చూడట్లేదు అనుకుంటాను. 139వ కీర్తనలో నేను కూర్చుండుట, లేచుట, పడుకొనుట
ప్రతి ఒక్కడి కూడా తెలుసు, ఆయన చూస్తున్నారు. మొత్తం కూడా లెక్కలోనికి వస్తుంది. నినేవే పట్టణం వారు తమ చెడు నడతను మార్చుకున్నారు, ఊరు రక్షింపబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు వీరేమో మారు మనసు పొందారు. ఇశ్రాయేలు ప్రజల వాళ్ళేమో అందరినీ రక్షించి అందరినీ కూడా కాపాడి ఐగుప్తు నుంచి మొత్తాన్ని బయటికి తీసుకొచ్చి కాపాడితే వాళ్ళు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఆ విషయం చూద్దాం. ఆ విషయం చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. తర్వాత చదువుతురు కదమ్మా. ఇక్కడ ఏమని చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడో జరిగిన విషయాన్ని మరల కొరింథీ సంఘానికి చెబుతూ, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీకు తెలియాలి, మీకు ప్రతి ఒక్కటి కూడా తెలియాలి. మీరు ఏ విధంగా జీవిస్తున్నారో, ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏ విధంగా అయితే ఉన్నారో అది మీకు తెలియాలి. ఎందుకంటే మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మీరు మీ చెడు నడతలో మారుకోకుండా ఎలా పడితే అలా ఉంటున్నారు, మీకు తెలియాలి. కొరింథీ సంఘం వాళ్ళు ఎక్కువగా తమ శరీరాన్ని బట్టి శరీరాన్ని సంతోషపెట్టే వారిగా వారు ఉన్నారు. అందుకనే ఒకటోసారి చెప్పినప్పుడు ఎలా, అందుకనే మరలా రెండోసారి రాసిండు, మరలా రెండోసారి కూడా చెబుతాడు అపోస్తలుడైన పౌలు గారు. నేను మీకు ఈ సంగతులు చెప్పాలి, ఈ సంగతులు చెప్పాలి. వాళ్ళు ఏ విధంగా ఉన్నారో చూస్తే ఏమని చెప్తున్నారు చూడండి. అది ఏమనగా మన పితరులందరూ మేఘం కింద నుండి, పితరులందరూ కూడా అందరూ కూడా ఏం చేశారంట? సముద్రంలో నడిచిపోయి సముద్రాన్ని పాయన చేసినప్పుడు వాడు చూశారుగా, దేవుడు ఎంత శక్తిమంతుడో. సముద్రాన్ని పాయన చేయడం వల్ల అయితే ఇప్పుడు వర్షం వస్తుంటే ఎవరన్నా ఆఫ్ చేయగలుగుతారా? ఎవరి వల్ల అవుతుందా వర్షాన్ని ఆఫ్ చేయడం? అసలు ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. వర్షం గురించి వరదలు పోతుంటే ఏదైనా చిన్న కాలం మనం పోవడానికి గడ్డొస్తేనే దాన్ని అటు ఇటు పోయింటే పోతుంది, పోదు. ఎవరు వచ్చి చెప్పినా పోదు. కానీ ఎర్ర సముద్రాన్ని ఆయన ఏం చేసిండు? పాయన చేసిండు. అటు ఇటు గోడ కట్టినట్టు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంది? నేల ఎలా ఉంది? పొడి నేలతో నడిచిపోయారు. వాళ్ళు నడిచిపోయారు. మీకు విషయం తెలుసా? వాళ్ళందరినీ కూడా అన్ని రోజులు నడిపించాల్సిన పని లేదు దేవుడు. 40 రోజులు అన్ని రోజులు అసలు నడిపించాల్సిన పని లేదు. 40 అన్ని సంవత్సరాలు దేవుడు నడిపించాల్సిన పని లేదు. ఇటు దిక్కు అది మొత్తం దిప్పు తీసుకెళ్తున్న పని లేదు. ఒక్కసారి మొత్తాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. కానీ వారి విశ్వాసం, వారు ఏ విధంగా నాలో ఉంటారన్నది పరీక్షించాలనుకున్నారు దేవుడు. అన్ని రోజులు పరీక్షించాలనుకున్న దేవుడు. కానీ వీరు ఏ విధంగా ఉన్నారో చూడండి. అందరూ కూడా మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందారు. అందరూ బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును పూజించి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి, ఎనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆత్మ సంబంధమైన
ఒకే పానీయం తాగారు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు కాదు, అప్పుడు ఎప్పుడు ఆయన ఉన్నతనే, ఆయన ఎప్పుడు ఉన్నారు. ఆ తర్వాత చూడండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాడిని ఆశించకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు చేసినట్టు మనం చేయకూడదు అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. మరలా నేను అయ్యే క్రియలు చేస్తానంటే నువ్వు చస్తావని చెబుతున్నా. అర్థమైందా? నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను, ఎలా పడితే అలా ఉంటానంటే ఇలా గతి చూడి ఏం పట్టింది, ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. ఎలా ఉన్నారంటే వీళ్ళు తర్వాత చూడండి, జనులు తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. జనులు ఎలా ఉన్నారంట? తినుచు త్రాగుచు కూర్చుని ఆడుటకు లేచిరి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుని కంటే ఏదైనా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తుంది ఏమవుతుంది? విగ్రహారాధన అవుతుంది. ఆ తర్వాత ఇంకా చూడండి ఏమని చెప్తున్నారు, మరియు వారి వలె మనం వ్యభిచారింపక ఉందాము. వారిలో కొందరు వ్యభిచారించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక ఉందాం. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సడగకుడి. వారిలో కొందరు సడిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. చూసారా, ఎందుకు రాయబడి అంట? మనకే బుద్ధి కలుగుట, మనకు బుద్ధి కలగడానికి రాపించింది. ఇవన్నీ గ్రంథంలో మన ప్రవర్తన మార్చుకోవడానికి ఇవి రాపించింది దేవుడు. అపోస్తలుడైన పౌలు గారితో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ మాటలు రాపించారు. జనులు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ చెబుతున్నారు. మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు ఒప్పుకోవలసినవి, విడిచిపెట్టవలసినవి ఒకటేంటంటే నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలి. ఆ తర్వాత చూడండి, మనం ముందుకెళ్తే యెషయా 43వ అధ్యాయం, యెషయా 43వ అధ్యాయం 18వ వచనం చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. మునుపుట వాటిని జ్ఞాపకము చేసుకొనకు. మునుపు నేను అలా జీవించాను, ఇలా జీవించాను అనేది జ్ఞాపకము చేసుకో. తర్వాత ఏమని చెప్తారు? పూర్వకాలపు సంగతులను తలంచుకొనబడి ఇప్పుడే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ నువ్వెప్పుడు కూడా ఫలించాలి అని దేవుడు కోరుకుంటాడు, కానీ నువ్వెప్పుడు పాడైపోవాలని, నశించిపోవాలని ఆయన కోరుకోడు. నేను ఎంత శక్తివంతుడో చెబుతున్న దేవుడు ఆయనే. ఏమని చెప్తున్నాడు? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. అంత శక్తిమంతుడు. నువ్వు నెక్స్ట్ రాసుకోవాల్సింది ఏంటంటే, మునుపటి సంగతులు ఒప్పుకొని ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టు. మునుపటి సంగతులు ఏవైతే ఉన్నాయో, నీ బ్రతుకులో ఏదైతే ఉందో వాటన్నిటిని విడిచిపెట్టి, ఇదిగో ఆయన నూతన క్రియ చేయబోతుండో, నీకు నూతన హృదయం, నీకు నూతన స్వభావం, నూతన
ప్రతి ఒక్కటి కూడా ఆయన నీకు ఇవ్వబోతాడు. ఎందుకు ఇంకా అయ్యే తలుచుకుంటూ ఏడుస్తూ వదిలేసి, నీ ప్రతి ఒక్క పాపాన్ని వదిలేసి, నీ చెడు క్రియలు వదిలేసి, అవన్నీ వదిలేసి నువ్వు నూతన సంవత్సరంలోనికి వెళుతూ నూతనంగా నువ్వేం చేయాలి? నీ బ్రతుకులు మార్చుకోవాలి. నూతన స్వభావం క్రీస్తు యేసు నందున్న వారు నూతన సృష్టి. ఆయన ఎందున్నవారు ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించుడి అని చెప్తాడు. ఆ తర్వాత మనం ఇంకా ముందుకెళ్తే సామెతలు చూడండి. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం చూడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూసారా ఏం చెప్తున్నారు? విడిచిపెట్టు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ప్రతి ఒక్కటి కూడా ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టు. ఏదున్నా కానీ అది నువ్వు ఒప్పుకో. దేవుని ఎదుట వెళ్ళి నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఒప్పుకో. నువ్వు ఈ సంవత్సరంలో నువ్వు ఎవరినైనా తిట్టావా, లేకపోతే ఎవరినైనా బాధ పెట్టావా, లేకపోతే ఏదైనా కానీ నీ కుటుంబంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, అత్తమామ విషయంలో కానీ, లేకపోతే ఎవరి విషయంలోనైనా కానీ, ఏదైనా కానీ నువ్వంటే నాకు పడవు, నువ్వంటే నాకు అసహ్యం, ఎలాంటి వేయాలంటే వాళ్ళతో ఏమని చెబుతున్నారు? సమాధాన పడు, పగలనేది పెట్టుకోకూడదు. ఏది ఉన్నా కానీ దేవుని ఎదుట నువ్వేం చేయాలి? ఒప్పుకో. తర్వాత నువ్వు ప్రతి ఒక్కరితో కూడా అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు, సాధ్యమైనంత వరకు అందరితో ఏం కాకుండారట సమాధానముగా ఉండాలి అని చెప్తారు. మనిషికి మనిషి ఎప్పుడూ కూడా శత్రువు కాదు. మన శత్రువు ఎవరంటే అపవాదిగాడు. దేవుడేమో మన పరలోకంలో ఉంచాలని చూస్తే ఈడేమో ఎక్కడ తీసుకోవాలని, నరకానికి తీసుకోవాలని చూస్తాం. ఏడిపోతావు. ఇక్కడ రంగురంగుల ఎరలో రంగురంగులుగా ఉంటాయి. ఇక్కడ చూపించే అట్రాక్షన్. అటు ఎరలో నువ్వు పడితే యాకి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. నేత్రాశ, శరీరాశ, జీవడము అది ఎలా చూపిస్తారంటే అందంగా చూపిస్తారు ప్రతి ఒక్కటి కూడా. తర్వాత నువ్వు వాటిల్లోనే మునిగి ఉన్నావో అయిపోతావు. నువ్వు వాటిలోనే ఉన్నావో నరకమే. అదే చెప్తున్నారు, నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కానీ, నీదేది ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా వదిలిపెట్టే. దేవుని ఎదుటికి వెళ్ళి ఏది చెప్పరండి. తర్వాత ఇంకా ఏమని చెప్తారంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం తీసిరమ్మా. 5వ వచనం చదవండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. చూసారా ఏమని చెప్తున్నారు ఇక్కడ? మేము ఏం తిన్నామంట? ఐగుప్తులో మేము కూరగాయలు, రకరకాల కూరగాయలు మేము తిన్నాం. ఇక్కడ వచ్చిన మన్నానే. ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏంటంటే, సాధించిన వాటిలో అతిశయపడక రాబో వాటి కొరకు సిద్ధపడాలి. ఇక్కడ వాళ్ళు ఉన్న దాంట్లో, దేవుడిచ్చే దాంట్లోనే
దేవుడిచ్చిన దాంట్లో సంతోషపడక మేము ఏం తిన్నాం, 5 తిన్నాం, ఈ తిన్నాం అని ఎన్ని తిన్నామని చెబుతున్నారు. తర్వాత మనం ఇంకా ముందుకెళ్తే రూతు దేవుడిచ్చిన కాలాన్ని మంచిగా ఉపయోగించుకోకుండా తమ ఇష్టానుసారంగా వాడుకున్నా, లేకపోతే ఎలా పడతారా నువ్వు జీవించిన చాలా ప్రమాదం. రూతు చూడండి, చూసారమ్మా రూతు లైట్ అయిపోయింది. రూతు 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొక్కకు గుంపు కూడి వచ్చి ఏమి నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన కనుక నన్ను నయోమి అనగా మారా అనుడి అని చెబుతుంది. ఎవరు చెప్తున్నారు? నయోమి ఏమని చెబుతుంది? ఉన్న ప్లేసులోని అక్కడ ఉండమ్మా, నువ్వు అక్కడ ఉండంటే అక్కడ ఉండకుండా వాళ్ళందరినీ తీసుకొని వేరే చాటకి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ఏమని చెబుతుంది? అవి ఈ ఊరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే చోటకి వెళ్ళిపోయి మరలా ఇక్కడికి మరలా అక్కడికే వచ్చి ఏమని చెప్తుంది? దేవుడు నాకు దుఃఖం కలుగు చేసిండు అని చెబుతుంది. ఇక్కడ చేదైన అనుభవం ఏదైతే ఉందో, చేదైన అనుభవం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. చేదైన అనుభవం. నీవు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా చాలా మంది ఏం మాట్లాడతారంటే దేవుడు నాకు అన్యాయం చేసిండు, దేవుడు నాకు అలా చేసిండు అని చెబుతుంటారు. తర్వాత కొంతమంది వారి నోటిలో నుంచి అన్ని ఏమొస్తాయి అంటే శాపాలే. అంటే వారి నోటిలో నుంచి ఎప్పుడు దూషించడమే వస్తుంది. ఎప్పుడు కూడా ఏమొస్తుంది? దూషించడం ఎలాంటి అనేది వస్తుంది. ఇక్కడ మనం 4వది ఏంటంటే చేదైన అనుభవాలు విడిచిపెట్టాలి. చేదైన అనుభవాలు ఏదైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. తర్వాత రోమీలకు చూడండి, రోమీలకు 10వ అధ్యాయం, రోమీలకు 10వ అధ్యాయం. నువ్వు ఎవరి వైపు చూడాలో ఇక్కడ ఏమని చెప్తున్నారో అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అని చెప్తున్నాను. యేసు ప్రభువని నువ్వేం చేయాలట? నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను ఎలా లేపిండట? మృతులలో నుండి లేపిండు అని నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. నీ తప్పుని ఒప్పుకోవాలి. యేసుతో నువ్వేం చేయాలి? నడవాలి. యేసు ప్రభు వారిని నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి.
నీ తప్పు ఒప్పుకోవాలి, యేసును ఒప్పుకోవాలి. ఆ తర్వాత అక్కడే మనం ఇంకా చూస్తే ఎనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. నోటితో ఏం చేయాలట? ఒప్పుకోవాలి. నోటితోని నీ ఇష్టానుసారం మాట్లాడటం కానీ, బూతులైనను సరసొక్తులైనను ఎలాంటి పోకిరి మాటలైనను ఇలాంటి ఎక్కువగా మాట్లాడతారా కానీ ఎక్కడైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పుకోవటం కానీ మాట్లాడటం కానీ వినటం కానీ ఉండదు. చాలా మంది చూడండి, ఆరాధనకు వచ్చేసరికి ఆరాధనకు రావాలన్నా ఆటంకం, వచ్చిన తర్వాత కూడా అన్నీ కూడా ఏమొస్తే నువ్వు ఫోన్ తీసుకొని గంటల తరబడి ఫోన్ చూస్తుండు, నీకు అలసర కానీ లేదా నిద్ర కానీ ఇలాంటివి రావు. అదే నువ్వు కాసేపు ఆరాధనకు వచ్చి అలా కూర్చున్నావో అన్ని మొదలైతే ఎవరికైనా సరే. ఎందుకనంటే ఎందుకు మొదలైతే అంటే నిన్ను కూర్చొని ఇయడం, నీ పక్కనే ఉండి ఏం చేస్తారా నిద్రపో ఏం జో కొడతారని మాట్లాడు, నిన్ను జో కొడతారు చక్కగా, అది జో కొడతారు చక్కగా. ఎందుకంటే నువ్వు వాక్యం వింటే ఏమవుతుంది? నువ్వు రక్షింపబడతావు. అందుకనే వాక్యం వినకుండా చేస్తాం, వాక్యం వినకుండా చేస్తాం. ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాలు, మీ ఆత్మను రక్షించే వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది అని పెట్టండి, వస్తారా? అదే నువ్వు ఇంకేదైనా పెట్టు, జనం ఎలా వస్తారు? చదివిడిగా. ఎందుకనంటే అటు రానీయడు. ఎక్కడికే? దేవుని వాక్యం దగ్గరకే ఆడు విననీయడం. తర్వాత ఏం చేస్తారు? ఆడు అక్కడికి దేవుని దగ్గరకు రానీయడు. ఎందుకనంటే ఆడు వశం చేసుకోవాలి. ఆడు ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేసి ప్రతి ఒక్కరిని కూడా నరకానికి తీసుకుపోవాలి నాడు ఆడు ప్రయత్నం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ గెరలోనే ఏమైపోతున్నారు? అయిపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు గ్రంథాన్ని, ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం మొదలు పెట్టావో, ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని నువ్వు పట్టుకున్నావో అప్పుడే నిన్నాడు టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు లోకంలో ఉన్నవాడు అందరూ కూడా వాళ్ళని చేయడం. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరు? వాడి సంబంధం. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించావో అప్పుడే మొదలైంది. మనం పోరాడినది ఎవరితోనో తెలుసా? శరీరంతో కాదు, అంధకార దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నది. మరి నువ్వు ఎలా ఉండాలి? నామకార్థం ఏదో వెళ్తున్నావులే, వస్తున్నావులే, చదువుతున్నావులే, ప్రార్థన చేస్తున్నావు అన్నట్టుగా నువ్వు బ్రతికితే కుదరదు. నువ్వు పట్టుదలతో ఏం చేయాలి? వాక్యాన్ని పుచ్చుకోవాలి. నీ హృదయంలో ఉండాలి వాక్యం. ప్రార్థన క్రైస్తవులకి వాక్యం, ప్రార్థన పక్షికి 2 రెక్కలు ఎలాగో క్రైస్తవులకి అలాగా. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరూ కూడా యేసు వైపే చూసేవారిగా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడను
అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన ఎదుట నువ్వు ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నారు. ఆయన ప్రత్యక్షముకు వరకు కూడా, ఎప్పుడు వరకంట? ఆయన ప్రత్యక్షముకు వరకు కూడా, క్రీస్తు వచ్చు వరకు కూడా నువ్వు ఎలా ఉండాలంట? నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అర్థమవుతుందండి? నువ్వు గడిచిన కాలంలోని చాలా మంది చెప్తారు, నూతన సంవత్సరంలో అన్ని వాక్యం చదువుతాం, ప్రార్థన కొత్తం అని చెబుతుంటారు. అవి వచ్చింది కాలం ఆగిద్దా? ఆగదు. అవి వస్తూనే ఉండిద్ది, పోతూనే ఉండిద్ది. కానీ నువ్వేం చేస్తావు? వాయిదాల మీద వాయిదా వేసుకుంటూ పోతావు. అదే చెప్తున్నా, ఆయన ప్రత్యక్షము వరకు కూడా నీవు ఎలా ఉండాలంటే ఈ లోకంలో నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొనే వారిగా నువ్వు ఉండాలి అని చెప్తున్నా. తర్వాత మనం ఇంకా ఆయన వైపే చూసేవారిగా ఉండాలి. హెబ్రీలకు 3వ అధ్యాయం, హెబ్రీలకు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలంటే నువ్వు యేసు వైపు మీదే చూడాలి. ఆయన మీద నువ్వేం చేయాలి? లక్ష్యం ఉంచాలి. ఏమండి, క్రైస్తవులు అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎందుకు మరలా లోకంలోకి వెళ్ళడం కానీ, లోకాశలు కానీ ఎందుకు ఇలా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా చెప్పారు కదా, నేను ఏ విధంగా ఉన్నానో తర్వాత నువ్వు ఏ విధంగా ఉండాలో అని ఆయన చెప్పారు. ఈ గ్రంథంలో ప్రకటింపబడిన ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు గురించే చెప్పారు. ఆయన వైపే చూడాలి, ఆయన ఎలాంటి వారో అని చెప్పారు. ఇవన్నీ తెలుసు కదా, ఇవన్నీ చదువుతూనే ఉంటాం. కానీ మనం ఏం చేయడం? గ్రహించం. హృదయంలో వాక్యం పెట్టుకో. ఆ తర్వాత మనం ఇంకా ముందుకెళ్తే చూడండి, మనం పవిత్రులుగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతున్నారు. 1వ యోహాను 1వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు కనుక మనల్ని ఏం చేస్తారంటే ఆయన మనం ప్రతి ఒక్కటి కూడా మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారు? మననే పవిత్రులుగా ఆయన చేస్తారు అని చెప్తారు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెబుతున్నారు, అయ్యలారా మీరు ఎందుకు చేయుచున్నారు? ఏం చేస్తున్నారంట? అక్కడ సేవకులకి దండం వేసి దండం పెడుతున్నారు. అంతేనా? ఏం చేస్తున్నారు అక్కడ?
ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవరు? దూతలు. దూతలు వచ్చారు. వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళకి ఏం చేయాలి? మనం సన్మానం చేయాలి అని చేస్తుంటే అపోస్తులైన పౌలు గారు అప్పుడు ఏం చెబుతున్నారు? ఇది ఎట్టా విడిచిపెట్టేటట్టుకు లేరు అని బతిని ఆయన ముందు, అయ్యలారా ఇలా చేయమాకండి అని చెప్పి, ఆ తర్వాత మీరు ఎవరి వైపు చూడాలని చెబుతున్నారు? దేవుడి వైపు చూడాలి. దానికి ముందు మీరు ఏం వదిలిపెట్టారంట? ఈ రోజున చూడండి, ఆరాధన అంటే, పండుగ అంటే డెకరేషన్లో, దేవుడికి అక్కడ ముందు డెకరేషన్లో, తర్వాత విందులు, తర్వాత ఇవన్నీ చేస్తారు. ఎక్కడ కూడా అదే చేస్తున్నారు. కానీ అస్సలు ఏం చేయట్లా, విడిచిపెట్టలా. వ్యర్థమైన వాటిని మాత్రం విడిచిపెట్టట్లా. నువ్వు డెకరేషన్ చేసి పండుగ వచ్చిందని నువ్వు విందులు చేసుకొని ఇవన్నీ చేసి క్రీస్తు నీలో లేకపోతే, నువ్వు దేవుని వైపు చూడకపోతే ఏం ప్రయోజనం? ఖచ్చితంగా భక్తులు అప్పుడే వస్తారు. ఎప్పుడు? డెకరేషన్ చేయడానికి, లేకపోతే ఇంకా విందులకు, లేకపోతే పండుగలకు. క్రీస్తు నీలో లేకుండా ఇవన్నీ చేస్తే ఏం ప్రయోజనం? అపోస్తలుడైన పౌలు గారు అదే చెప్తున్నారు. సేవకులకు ఘనంగా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వీళ్ళు మామూలు కాదని ఘనంగా, అదే మొత్తం చదువుకోండి, ఘనంగా చేస్తున్నారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెబుతున్నారంటే, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశముల, భూమిని, సముద్రముల, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు ఏం చేస్తున్నాం? సువార్తను ప్రకటిస్తున్నాం. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. మందిరాల మీద అంటే మందిరం నీటిగా మంచిగా ఉంచుకోవడం మంచిదే, సేవకులు గౌరవించడం మంచిదే. కానీ ఇవన్నీ చేసే నీలో దేవుడుండా? ఆయన చెప్పినట్టు చేస్తావు నువ్వు. కానీ ఇవన్నీ చేస్తూ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టకుండా వ్యర్థమైన వాటిని చేస్తుంటే ఏం ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించండి. తర్వాత ఆ బట్టలు ఆయన వేసుకుని చించేసిన తర్వాత ఆ తర్వాత ఆయన వేరే విధంగా ఆయన ప్రవర్తించేసరికి అప్పుడు నమ్ముతారు. అప్పుడు దాకా నమ్మలా. అపోస్తలుడైన పౌలు గారు ఆయన రాసిన పత్రికలు చదివితే నాకు మహా వేదన కలుగుతుంది అని చెబుతాను. మనం ఇంకా ముందుకెళ్తే చూడండి, హెబ్రీలకు 2వ అధ్యాయం, హెబ్రీలకు 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను, న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? చూసారా ఏమని చెప్తున్నారు? ఎంత గొప్పదైన రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎక్కడ తప్పించుకుంటావు? తప్పించుకోవాలి. ఎక్కడ తప్పించుకోవాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా నువ్వు తప్పించుకో. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు పొందే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, మారు మనసు పొందమని చెప్తే మారు మనసు పొందకుండా ఏ విధంగా ఉన్నారో మనం ఇంకా ముందుకెళ్తే ప్రకటన 2వ అధ్యాయం, ప్రకటన 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ముందు చదవండి 21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. చూసారా? మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చినా గానీ ఏం పొందట్లేదంట? మారు మనసు పొందట్లా.
మారు మనసు ఈ రోజున ఎవరు కూడా మారు మనసు పొందట్ల. శరీర కార్యాలు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? వాటిని చంపేయాలి, విడిచిపెట్టాలి. నీ నోటిలో నుంచి అబద్ధాలు అనేది రాకూడదు. ఈ రోజున చాలా మందిని కూడా ఎక్కువగా క్రైస్తవులే మూఢనమ్మకాలు, మూఢాచారాలకే ఇదవుతున్నారు. మూఢనమ్మకాలు. వాక్యం వింటారు, జాగ్రత్తగా వినండి. వాక్యం వింటారు, విన్న తర్వాత ప్రార్థన చేస్తారు, ప్రార్థనకు వస్తారు, వాక్యం వింటారు. తర్వాత ఒక సమయం వచ్చేసరికి మనం ఏదైనా చేయాలి అనుకునే సమయం వచ్చేసరికి, ఒకటి పండుగ వచ్చేసరికి మనం చేసే క్రియలో మార్చుకో, విడిచిపెట్టం. వివాహం చేయాలంటే వాక్యానుసారంగా చేయం. మనిషి చనిపోయినప్పుడు అంటే ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా అంతే. ఎలా జీవిస్తాం? వాక్యానుసారంగా మాత్రం చేయం. పారంపర్య ఆచారాలు చేస్తాం. కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, ఎక్కడ కూర్చో అక్కడ కూర్చో, అవి చేయి ఇవి చేయి, ఇవే ఇవే ఎప్పుడు ఎప్పుడు వదిలిపెడతారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అనేది ఎవరిలో కూడా ఉండకూడదు. ఒకటి, నీవు ప్రతి ఒక్కరు కూడా ఆత్మ ఫలాలను ఏం చేయాలి? ధరించుకోవాలి. ఆత్మ ఫలాలనే ధరించుకోవాలి. దొంగతనాలు అనేది కానీ, జారత్వాలు కానీ, వ్యభిచారం కానీ, త్రాగటం కానీ, మందు కానీ, పొగ తాగటం కానీ, కోపం కానీ, అసూయ కానీ, ఇవేవి కూడా ఉండకూడదు. ఇలాంటి ఏది కూడా క్రైస్తవులకే ప్రతి ఒక్కరికి ఇలాంటి అనేది ఉండకూడదు. నూతన సంవత్సరంలోనికి నువ్వు వెళ్ళే ముందు ఒప్పుకోవలసినవి, విడిచిపెట్టవలసినవి ఏమిటంటే, నీ పాపాలను నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీవు ఎలా ఉండాలి? క్రీస్తుకు సాక్షిగా నువ్వు జీవించాలి. క్రీస్తుకు సాక్షిగా ప్రతి ఒక్కరు కూడా జీవించే వారిగా ఉండాలి. క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఈ నూతన సంవత్సరంలోని నూతనంగా ప్రతి ఒక్కరు కూడా మీ క్రియలు ఏవైతే గడిచిన కాలంలో ఏవైతే దేవుని విరుద్ధంగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టేసి క్రీస్తుకు సాక్షిగా జీవిస్తూ పరిశుద్ధాత్మ మాట ఇంటూ దేవుని యందు భయభక్తులు కలిగి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకోండి. ఎప్పుడు ఈ లోకం విడిచినప్పుడు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి. క్రైస్తవులకు గురి ఒకటేనండి, నేను పరలోకం చేరాలి అని పెట్టు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట పంపిస్తున్నాను. అందరికీ వందనాలు.